యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడేదవు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. సారి హృదయము తెరిచి మన చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిస్తాం. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యముతో ఆత్మీయ దాహం తీర్చా, దయచేయము వరములి దాసులలో. వాక్యముతో ఆత్మీయ దాహం తీర్చా, దయచేయము వరములి. పరిశుద్ధ ఆత్మ శక్తి చేత నింబుము నీ సుదులన్. పరిశుద్ధ ఆత్మ శక్తి చేత ఆలించుమా నా ప్రార్థన, నొసగుమా నా యాచన. ఆలించుమా నా ప్రార్థన, నొసగుమా నా యాచన. తండ్రి, నీ వాక్యములతో మాతో మాట్లాడు. నీ స్వరము వినిపించమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. నీ వాక్యములో మేము ఆనందించుటకు, మా హృదయములో ఉన్న చీకటి దూరం అవ్వడానికి నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవులకు వెలుగై ఉన్నది. ఆ వాక్యములో ప్రభువా మేము నడిచి హల్లెలూయా హల్లెలూయా రాబోయే దినము ఒక దర్శనము కలుగుటకు సహాయం చేయి. ప్రభువా, నీ సన్నిధిలో ఉంచున్న ఒక్కొక్కరిని దీవించు, నీ నీడలో నిలబెచ్చమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. అందరూ దేవుని సన్నిధిలో కూర్చునండి. జోయల్ కీర్తనలో నుండి మాట్లాడతారు. ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఉంటాం. ఓగులపూర్లో ఉన్నప్పుడు మేము ఈ కీర్తనలో మేము ధ్యానించాం. కీర్తన 12. సో అందులో ఎన్నో లోతైన మర్మాలను మేము చూడడానికి దేవుడు మాకు సహాయం చేశారు. ఇక్కడ నార్మల్గా అంటే రెండో ఆరాధన మేము ఓగులపూర్లో నడిపిస్తున్నాం కాబట్టి పాటలు పాడి చూసేటప్పుడు
జాగ్రత్త చూపించి దేవుడు ఇంకా మంచి మార్గం చూపించడానికి దేవుడు చాలా సహాయం చేస్తాడు, అలాగే నడిపిస్తుంటాడు. ఒకవేళ మనం నడవకపోతే మన నష్టం. కీర్తనలు 12 రాకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు యేసయ్యా. అలాగే దేవా, మేము మీ వాక్యం నుంచి మేము మాట్లాడుచున్నప్పుడు మీ యొక్క సహాయం, అలాగే మీ యొక్క దాసులకు దేవా, మీ బిడ్డలకు కావాల్సిన ఆత్మ ఆహారానికి దేవా ఈ పాత్ర ద్వారా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే మేము మా సొంత ఆలోచన ఏది రాకుండా యేసుక్రీస్తు నామములో మీ యొక్క నామం మాత్రమే కనపరచబడాలని మేము ఒక ఆలోచనతోటి మేము మాట్లాడుచుండగా మీ కృపలో మీ దయలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 12 1 నుంచి 5 వరకు ఒక భాగం, 6 నుంచి 8 వరకు ఒక భాగం. 8వ వచనానికి మనం వచ్చేటప్పుడు మనకు మనం పరీక్షించుకోవలసిన ఒక వచనం. అందులో 1 నుంచి 3 వచనాల వరకు మనం చదువుదాం. 1 నుంచి 2 ఎవరైనా మైక్లో చదివి సహాయం చేయగలరా? కీర్తనలు 12 1 నుంచి 2. హల్లెలూయా. ఇక్కడ ఎలాంటి వారు గురించి కీర్తనకారుడు రాస్తున్నారంటే, మీరందరూ మంచి చదివారు. వాళ్ళ దగ్గర నుంచి దేవా కాపాడు ప్రభువా అని ఇంగ్లీష్లో రాస్తున్నది. హెల్ప్ లార్డ్ ఫర్ ద గాడ్లీ మ్యాన్ సీసెస్ టు బీ. అంటే ఇక్కడ రానున్న దినాలలో నీతిమంతుల సంఖ్య చాలా తగ్గిపోతుందని దేవుని వాక్యంలో రాస్తున్నది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 57 1వ వచనం. 50. నీతిమంతులు నశించుట చూచి ఎవరు దాన్ని ఏం చేయరంట? ఎవరిని మనసున పెట్టారంట? భక్తులైన వారు తీసిపడబోచున్నారు, కీడు చూడకుండా. నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదంట. ఇక్కడ దేవుని వాక్యంలో అలా రాస్తున్నది. 1వ వచనంలో అంటే నీతిమంతులు కావడానికి అంటే ఫెయిత్ఫుల్ మెంబర్స్ ఆర్ డిసపియరింగ్ అని దేవుని వాక్యంలో రాస్తున్నది ఇంగ్లీష్లో. అంటే నీతిమంతులు చూడడానికి చాలా తక్కువ అయిపోతుంది, అరుదు. చాలా అంటే 100కు 1% ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు కీర్తనకారుడు చూస్తున్నప్పుడు. అలాగే ఇప్పటి కాలంలో కూడా మనం చూస్తున్నప్పుడు క్రైస్తవులలో కూడా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. దాన్ని జయించడానికి దేవుని వాక్యాన్ని వాళ్ళు పట్టుకోవడానికి సహాయపడలేకపోతున్నారు. కానీ దేవుని వాక్యంలో మనం ఎప్పుడైతే పట్టుకొని దాన్ని మనం ఒకవేళ ఎంత కష్టాలైనా రావచ్చు, కానీ అక్కడ ఏమని రాస్తున్నది? దేవా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ లెక్క రాస్తున్నది. మూడో వచనాలు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ కోసివేయును. అది ఆ ప్రార్థన ఎందుకు మాట్లాడుతున్నారంటే 2వ వచనంలో రాస్తున్నది. ఒకరితోనొకరు అబద్ధాలు ఆడుతున్నారు. ఒకరితోనొకరు ఇంకా అబద్ధాలు ఆడుతూ వెళ్తున్నప్పుడు ఒరిజినల్ అంటే పచ్చి హీబ్రూ భాషలో మనం అంటే ఈ పాత నిబంధన హెబ్రీ భాషలో రాసిబడింది కాబట్టి అందులో ఉన్న ఈ పదంలో మనం చూస్తే యాకరత్ అని రాస్తున్నది. అంటే శాశ్వతంగా వారి నాలుక కత్తిరించి వేయబడుతుంది అని రాస్తున్న దేవుని వాక్యంలో. అది కూడా ఎవరి నాలుకలు, అందరి నాలుకలు కాదు. ఎవరి నాలుకలు? అది అబద్ధంలాడు నాలుకలు, ఇంకా ఇచ్చకము, మోసకరమైన మనస్సు కలిగిన మాటలు మాట్లాడుచున్న వారికి నాలుకను దేవుడు
కోసివేయుదురని దేవుని వాక్యంలో రాస్తున్నది. ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో అంటే ఇంగ్లీష్లో ఏమని రాస్తున్నది అంటే అది ఒక ప్రార్థనలోకి రాస్తున్నది. మే ద లార్డ్ కట్ ఆఫ్ ఆల్ ద ఫ్లాటరింగ్ ఇంగ్లీష్. అది దేవుని యొక్క ఒక రిక్వెస్ట్లో. కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో ఒకవేళ మనం వస్తే యాకరాత్ అని రాస్తున్నది. శాశ్వతంగా వారి నాలుకను కోసివేస్తారని దేవుని వాక్యంలో రాస్తున్నది. కాబట్టి జాగ్రత్త పడి ఉండాలి మనం. మన జీవితంలో ఎంత అనవసరమైన మాటలు వచ్చినా కూడా దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని, అంటే ఇక్కడ రాస్తున్నది 2 తరాలుగా మాట్లాడుచున్నవారు, బింకములాడుచున్నవారు. అంటే ఒకవైపు మంచిగా చెప్పి అతను లేనప్పుడు వాని వెనుక ఇంకో వేరే తీరుగా మాట్లాడడం, అలాంటి వారి గురించి 3వ వచనంలో ఒక గొప్ప వార్నింగ్ రాస్తున్న దేవుని వాక్యంలో. కత్తిరించి వేస్తారని దేవుని వాక్యంలో, కోసి వేస్తారని దేవుని వాక్యంలో రాస్తున్న. కాబట్టి జాగ్రత్త పడాలి మనం ఏ మాట మాట్లాడుతున్నాం. మనం దేవుని వాక్యంలో మనం నడుస్తున్నప్పుడు, మనం క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం, మనం జాగ్రత్త పడుతున్నామా, లేకపోతే ఇష్టం ఉన్నట్టు మనం నోటితో మనం మాట్లాడిస్తున్నామా? ఆ యొక్క పరిశీలన, ఆ యొక్క పరీక్ష మనందరి జీవితంలో ఉండాలి. లేకపోతే ఏమని రాస్తున్నది, అబద్ధములాడు వారి నాలుకను కోసివేస్తారని దేవుని వాక్యంలో రాస్తున్నది. కాబట్టి మనం జాగ్రత్త పడి దేవుని వాక్యంలో మనం గట్టిగా పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. 5వ వచనాన్ని మనం ఒకసారి వస్తాం. నాలుగో వచనం కూడా మైక్లో చదవాలి కోరుకుంటున్నాను. మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మావే, మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు. అంత అంటే వాళ్ళ నాలుకతోటి వాళ్ళే అధికారులుగా వాళ్ళు ఎంచుకొని, మా మీద అధికారులు ఎవరున్నారు అంటే, ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని రాస్తున్నది అంటే వీ కెన్ ప్రివేల్ విత్ అవర్ టంగ్. అంటే మా నాలుకతోటి మేము జయించవచ్చు, నాకు అధికారుడు ఎవరున్నారని కీర్తనకారుడు రాస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. అంటే 3వ వచనంలో మనం జాగ్రత్తగా మనం చూస్తే అట్టివారి నాలుకని దేవుడు కోసివేస్తారని దేవుని వాక్యంలో రాస్తున్నది. కాబట్టి జాగ్రత్త పడాలి. ముందు జాగ్రత్త పడి మనం మంచి మాటలతోటి మనం జయించాలి. చెడు మాటలతో మనం జయిస్తే ఆ నాలుకని దేవుడు అలాంటి ఆ పరిస్థితి రాకుండా దేవుని యొక్క సహాయం మనం అడిగి ముందు జాగ్రత్త మనం తీసుకుంటే దేవుని యొక్క ఒక గొప్ప జ్యోతిని మనం ప్రకటించబడవచ్చు. మన జీవితం నుండి దేవుడి యొక్క ముఖ కాంతిని మనం ప్రకటించవచ్చు. పోయిన ఆదివారంలో ఉన్న కీర్తనలో రాస్తున్నది అంటే మనం ముందు అడుగు వేయాలి. మంచి మార్గంలో నడవడానికి మనం చేయాలి. అంటే ఆ పరిస్థితి వరకు, అంటే మంచి మార్గంలో నడవకుండా దేవుని యొక్క కృపను మనం లైసెన్స్గా తీసుకొని ఇష్టం ఉన్నట్టు మనం చేసేయి కింద పడ్డాక చేయకుంటుంటే బాగుండు. ముందు జాగ్రత్త పడితే ఈ మాటలు మనం పడకుంటే ఉండవచ్చు. అంటే మనం ఆ పడకలో పడకుండా ఉండడానికి దేవుడు ఇస్తున్న కొన్ని వార్నింగ్ని మనం సీరియస్గా తీసుకుంటే ఆ స్థితికి రాకుండా, అంటే బలహీనత ఉన్న స్థితికి రాకుండా దేవుడు చూసుకుంటాడండి. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. అన్నిటికన్నా చాలా భయంకరమైన ఆయుధమే నాలుక. మిషన్ గన్ తోటి కాల్చవచ్చు, మన న్యాయమైపోతుంది. కానీ పలుకుతున్న మాటలతోటి వారి హృదయంలో ఉండిపోతుంది. అది ఎంత ఆటం బాంబు పెట్టినా అది హీల్ అయినా కూడా ఆ మరకైతే అక్కడ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. ఏ మాటలు మాట్లాడుతున్నాం మనం మంచి మాటలు మాట్లాడుతున్నామా, చెడు మాటలు మాట్లాడే ముందు మనం ఆలోచించి మనం మాట్లాడుతున్నామా, లేకపోతే ప్రేమతోటి జయిస్తున్నామా అనే ఒక పరీక్షణ మనందరి జీవితంలో రావాలండి. కాబట్టి దేవుని యొక్క వాక్యంతో మనం జయిస్తూ మనం ముందుకు సాగుతూ వెళ్ళాలి. 5వ వచనంలో రాస్తున్నది అంటే నాకు ఎవరున్నారు, నాకు నేనే, నా నాలుకతోటి నేను జయించగలను. ఆ వాక్యములలో మనం జాగ్రత్త పడి అలాంటి పరీక్షణ మన జీవితంలో మనం ఉంచాలి.
లేకపోతే ఏమవుతుంది? కోసివేస్తారు దేవుని యొక్క అధికారంతో. కాబట్టి మనం ఏ భాగంలో మనం ఉండాలి? 6వ వచనం మనం చదువుదాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన ఎండివంత పవిత్రములు. యెహోవా 7వ వచనం కూడా. యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించేదవు. ఆ స్థితిలో మనం ఉండాలి. అంటే యెహోవా దరిద్రులను, అంటే మనం ఆ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉన్న వారిని కూడా దేవుడు ఆదుకునే దేవుడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా కూడా మన దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. అక్కడ చాలా క్లుప్తంగా దేవుని యొక్క వాక్యం గురించి, దేవుని యొక్క వాక్కు గురించి, దేవుని యొక్క వాక్కు ఎలా శుద్ధీకరించబడిన, అంటే 7 మూరలు ఏమని రాస్తున్నదంట? 7 మార్లు దాన్ని కరిగి, అంటే ఎంత పవిత్రమైన వాక్కు దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనం ధ్యానించుచూ ఉంటే 7వ వచనంలో ఏమని రాస్తున్నది? అలాంటి వారిని, అంటే మనం దరిద్రుల స్థాయిలో లేము, కానీ ఆ స్థాయిలో ఉన్న వారిని కూడా ఆదరించే ఒక దేవుడు ఉన్నారు మనందరి జీవితంలో. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ ఇరుకులున్నా, అంటే నిన్న నేను ఆలోచిస్తుండే, ఎప్పుడు ఇలాగేనా మనము ఆలోచించేది? దరిద్రులుగానే మనం ఆలోచించేది? దేవుడు మనకు అధికారం ఇచ్చాడండి. పాములను, తేనులను అనుగద్రొక్కే ఒక శక్తిని దేవుడు మనందరి జీవితంలో ఇచ్చాడు. ఆ అధికారాన్ని మనం వాడుకునే బిడ్డగా దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ స్థితికి మనం ఎదిగేలా మనం ఉండాలి. అంటే మనం పాపం చేసినాక, అబ్బా నేను దరిద్రుని కా దేవుడా, ఎందుకు దేవుడా నేను చేశాను, నేను మంచిగా ఉండడానికి నేను ప్రయత్నించాను కా ప్రభువా, నువ్వు నన్ను సాయం ఎందుకు చేయలే? అది మీ భాగం, అది మీ భాగంలో ఉన్నది. అది మీరు చేయవలసిన ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. ఆ బాధ్యతను మనం దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం? ఎక్కడున్నా కూడా దేవుని సన్నిధి. అది మన ఆలయంలో ఎవరిని పట్టుకుంటున్నాం? మనం సైతాన్ని యొక్క దురాలోచనలు మనం పెట్టుకుంటున్నామా ఈ ఆలయంలో? లేకపోతే దేవుని యొక్క ఆలయాన్ని మనం పట్టుకొని ఆ మందసాన్ని మనం మోసుకొని వెళ్తున్నామా అనే ఒక పరీక్షణ మన జీవితంలో మనం పెట్టుకోవాలండి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాద, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించే బిడ్డలుగా మనం ఉండవచ్చు. అక్కడ దేవుని యొక్క వాక్యం గురించి ఇంకా ఎన్నో స్థలాల్లో మనం చూడవచ్చు. 2వ సమూయేలు గ్రంథం 22వ వచనం, 22వ అధ్యాయం 31వ వచనంలో మనం చూడవచ్చు. దాని తర్వాత సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. మొదటిది 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనం. మైక్లో చదివి సహాయం చేయండి. 2వ సమూయేలు గ్రంథం 22:31. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణు జోచు వారందరికీ ఆయన కేడము. 30వ అధ్యాయం 5వ వచనం కూడా సామెతల గ్రంథం. దేవుని మాటలన్నీ ఏం పెట్టినబడినవే? పుట్టము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. అంటే యెహోవా వాక్కు గురించి మనం నేర్చుకున్నాం. ఆ వాక్కు ఎంత పవిత్రమైనదో దాని మీద ఆశ్రయించు వారికి ఏమని రాస్తున్నది? ఆయన కేడము అని రాస్తున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం దివారాత్రం ధ్యానించేటప్పుడు ఎంత టెంప్టేషన్ వచ్చినా కూడా మంచి మాటలు రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్న ప్రతి క్షణం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఆయన ఏమై ఉంటాడంట? కేడమై ఉంటాడు. కాబట్టి జాగ్రత్త పడి దేవుని యొక్క వాక్యాన్ని మనం నెమరవేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ముఖ కాంతిని మనం ప్రకాశించవచ్చు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం కీడంగా తీసుకొని
అతని యొక్క మార్గాన్ని మాత్రమే మనం ఎంచుకొని ముందుకు సాగి వెళ్ళి వేరే వాళ్ళకు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మనం ఉందాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును కాక. కాబట్టి 8వ అధ్యాయం మనమందరం ఒక పరీక్షనగా, అంటే అది నా జీవితంలో ఉందా, అది నా జీవితంలో ఉంటే నేను నీ సన్నిధిలో వచ్చి నేను క్షమాపణ కోరి మంచి మార్గంలో నడవడానికి ఒక తీర్మానం తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. హల్లెలూయా. కాబట్టి 8వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 2 3. కాబట్టి ఈ యొక్క పరీక్షణ, అంటే నాలో ఏమైనా గర్వం ఉందా, నాలో ఏమైనా అనవసరమైన ఆలోచనలు ఉందా, అలా నా నాలుక నేను నీ సన్నిధిలో నేను అప్పచెప్పుచాను. ఇప్పుడు నేను కూడా ఏమైనా అనవసరమైన మాటలు మాట్లాడితే దేవుడు కూడా కత్తిరించేస్తారు నా నాలుకను కూడా. కాబట్టి నేను కూడా జాగ్రత్త పడాలి, మనమందరం జాగ్రత్త పడాలి. మనం మంచిగా దేవుని వాక్కును ఎంత శుద్ధమైనదో దేవుని వాక్యంలో మనం చదివాం. 6వ అధ్యాయంలో మనం 6వ వచనంలో 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివాం. 7 మూరలుగా దాన్ని, అంటే దేవుని వాక్కును ఇంగ్లీష్లో ఏమని రాస్తున్నది అంటే దేవుని వాక్కును ఫర్నెన్స్లో, అంటే చాలా వేడి కలిగిన, అంటే కరిగించడానికి తగిన ఒక ఆయుధమే మంట. ఆ మంటలో 7 మూరలు చేసినా కూడా ఎంత పవిత్రమైనదో దేవుని వాక్యము, దాని గురించి దేవుని వాక్యం గురించి రాస్తున్నది. కాబట్టి ఆ ఒక వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు యెహోవా మన కేడముగా ఉంటాడు. ఆమేన్. కాబట్టి అతను మన శక్తిగా ఉంటాడు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించు వేరే వాళ్ళకు ఒక గొప్ప ఆయుధంగా, ఒక గొప్ప ఎగ్జాంపుల్గా, మాదిరిగా మనం జీవిస్తాం. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని అన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే ఇంకా చాలా సంతోషకరమైన విషయం ఏంటిదంటే, మొత్తానికి ఇప్పుడు కంటెంట్ పేజ్ కూడా మొత్తం ఆ పుస్తకం ట్రాన్స్లేషన్ మొత్తం చేయడానికి దేవుడు సహాయం చేశారు. కంటెంట్ పేజ్లో ప్రమోద్ సహాయం చేసినందుకు హృదయపూర్వక వందనాలు ప్రమోద్కి. అలాగే ఇంకా మీరందరూ ప్రార్థనలో దేవుడు విన్నారు. మీ ప్రార్థనలన్నీ దేవుడు విని ఆలకించి ఆ పీడిఎఫ్ని ఒక్కొక్కరికి సెండ్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి ఇంకా బుక్ ముద్రల్లో అన్నిట్లలో దేవుడు సహాయం చేయవలసిందిగా మీరందరూ ప్రార్థనలో గుర్తు చేయండి, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈ పుస్తకం ఎంతోమందికి ఒక ఆధారంగా, ఎంతోమంది మంచిగా చదువుతున్న వారికి, అలాగే చదువు లేని వారికి కూడా ఆడియోగా దేవుడు ఇంకా రానున్న దినాల్లో ఆశీర్వదింపబోతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దేవుడు మీ అందరిని దీవించును గాక. ఒక పరీక్షణ కలిగిన ఒక జీవితాన్ని మనందరూ జీవిస్తాం. దేవుడు మీ అందరిని దీవించును గాక.